ప్రైజ్ ద లార్డ్. భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడు అయిన క్రీస్తు యేసు పేరట మీకు సంతోషము, సమాధానము, ఆయు ఆరోగ్యములు, ఆత్మాభివృద్ధి, ఆత్మానందము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 16వ కీర్తన 8వ చరణం. నేను కదల్చబడను. యేసయ్య సన్నిధిలో ఎల్లప్పుడూ నీతిని అనుసరించి నడుచుచు, నీతిమంతులై నీతిని ప్రేమించి, నీతియుక్తమైన విధులను పాటించి, నీతిని విడువక గట్టిగా పట్టుకొని, దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుటకు సిద్ధపడుచున్న నీతిమంతులారా, మన యేసయ్య గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనను నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కానే కాదు, ఎన్నడూనూ ఎడబాసేవాడు కానే కాదు అనే సంగతి గుర్తెరుగుము. భక్తుడు సెలవిచ్చిన చక్కని మాట, మనము కూడా ఒప్పుకొనుచు చెప్పవలసిన మాట. నేను కదల్చబడను. అవును ప్రియులారా, ఈ ఆత్మీయ యాత్రలో, విశ్వాసపు పరుగులో, పరలోకపు పయనములో ఎదురవుతున్న పోరాటాలు, శ్రమలు, శోధనలు, పలు విధములైన ప్రతికూలతలు, ఆటుపోటుల వలె, సుడిగుండముల వలె, సుడిగాలుల వలె, గాలి తుఫాను వలె మన మీదికి జొచ్చి మనలను కదిలించుటకు ప్రయత్నించును. అపవాది తన ఆగడముల చేత ఆత్మీయతను నుండి చెరపట్టి తన వశము చేసుకొనుటకు విపరీత ప్రయత్నములు చేయుచున్నాడు. ఇప్పటికే అనేక మంది ఆత్మీయులు కదిలించబడి చెల్లించిపోయి వారి ఆత్మీయ జీవితమును బద్దలు చేసుకొని బీటలు బారిపోయి పడిపోయిన స్థితిలో కనబడుచున్నారు. మనము అట్టి వారిలో చేరక ఉందము. యేసు రక్తముతో కొనబడి కడగబడి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకొని ఆత్మచేత ముద్రించబడి ఆత్మ సంబంధమైన సహవాసములో చేర్చబడి పరలోకమునకు సిద్ధపడే మనలను విశ్వాసములో నుండి, పరిశుద్ధతలో నుండి, ప్రార్థనలో నుండి, సహవాసములో నుండి, వాక్యానుసారమైన ఆత్మానుసారమైన నడవడిలో నుండి, యేసయ్య మీద నీకున్న అచంచలమైన నమ్మకము, ప్రేమ, భక్తి, నిరీక్షణల నుండి నిన్ను కదిలించుటకు పలు విధములుగా సాతాను ప్రయత్నము చేయుచు ఉండగా, వాని తంత్రములను, కుయుక్తులను ఆత్మలో వివేచించిన వారమై వాని ఆగడములకు అంతము కలుగునట్లు క్రీస్తులో స్థిరముగా నిలిచెదము. నేను కదల్చబడను అని సెలవిచ్చిన భక్తుడు సదాకాలము తన గురి ఆయన వైపే నిలిపి ఉన్నాడు. ఆయన తన కుడిపాక్షమున ఉన్నాడు గనుక అతడు కదలించబడలేదు. మనము కూడా అట్టి ఆత్మీయ స్థితిని పొందుకొనేదము. నీతిమంతుడను ఆయన కదలనీయడు అని వ్రాయబడి ఉన్నది కదా. అవును, విశ్వాసమూలముగా జీవించే నీతిమంతులమై ఉందము. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరై ఉంటుండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద, క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితమును సంపూర్ణ ఉపదేశముతో నిలుపుకొని కట్టుకొనేదము. అట్టి వారి ఆత్మీయతను కదలదు సుమీ. మరింత ప్రార్థనా జీవితం, పరిశుద్ధమైన జీవితం, వాక్యానుసారమైన అనుభవం, ఆత్మాభిషేకమును పొందుకొని నిశ్చలమైన కృపను అనుభవిస్తూ కదలని వారమై కదలని రాజ్యముకు సిద్ధపడేదము. ఆయనతో యుగయుగములు నిలిచి ఉండేదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. భక్తుడు సెలవిచ్చినట్లుగా నేను కదల్చబడను అని సెలవిచ్చి ఉన్నాడు. అవును ప్రభువా, మేము కూడా తండ్రి ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడ ఎలా కూడా కదల్చబడకుండునట్లుగా విశ్వాసములో, ప్రార్థనలో, ఆత్మలో, వాక్యములో, నిన్ను ప్రేమించే విషయములో దేవుని సన్నిధిలో స్థిరముగా నిలిచి ఉన్నట్లుగా కృప దయచేయండి. ఎదురవుతున్న పోరాటాలు, శ్రమలు, శోధనలు, ఇరుకు ఇబ్బందులు అన్నిటిలో నుంచి అత్యధికమైన జయం పొందుకున్నట్లుగా కృప దయచేయండి. కదలని వారమై కదలని రాజ్యము కొరకు సిద్ధపడుతూ మీ ఆగమనమును ఎత్తబడినట్లుగా కృప దయచేయమని అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులను ఎప్పటికీ ఎన్నటికీ కదల్చబడకుండా ఉందురుగాక, కదలని రాజ్యములో చేరుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.